జగిత్యాల జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళనకు కారణమైంది. ఒక క్షణం ఆలస్యం జరిగి ఉంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అక్కడున్నవారు చెబుతూ ఉన్నారు. అదృష్టవశాత్తు సిబ్బంది అప్రమత్తతతో పరిస్థితిని వెంటనే అంచనా వేసి పవన్ కళ్యాణ్ సురక్షితంగా బయటపడ్డారు. జనవరి 3న ఉదయం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు జగిత్యాల జిల్లాకు వచ్చారు. దర్శనానికి ముందు ఆయన బృందావన్ అనే ప్రైవేట్ రిసార్ట్లో బస చేశారు. అక్కడి నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడిని చూడగానే జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో పరిసరాలు మారుమోగిపోయాయి. అభిమానుల ఉత్సాహాన్ని చూసి పవన్ కళ్యాణ్ కూడా వారిని నిరాశపరచకుండా కారు పైకెక్కి అభివాదం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. రిసార్ట్ గేటు వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్లు పవన్ కళ్యాణ్కు అడ్డుగా వచ్చాయి. క్షణాల్లో పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూ ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని కారు పైనే పడుకుని అభిమానులకు అభివాదం చేశారు. విద్యుత్ వైర్లు కాళ్లకు తాకే పరిస్థితి ఏర్పడడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్ని క్షణాల్లో ఆ ప్రాంతం ఉత్కంఠభరితంగా మారిపోయింది. చివరకు ప్రమాదం తప్పడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చారు.